నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. షర్మిల వర్సెస్ రోజా. సో ఇది పూర్తిగా వైరల్ అవుతున్న వార్త. సో అసలు రోజాకి షర్మిల గారితో పనేంటి? మామూలుగాను షర్మిలకి రోజాకి ఉన్న ఆ కాంట్రవర్సీ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా కానీ లేకపోతే గతంలో కానీ ఎలాంటి ఫ్యామిలీ రిలేషన్ కానీ ఏది కానప్పుడు రోజా అసలు ఎందుకు ఎంటర్ అయింది? షర్మిల రోజాకి ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది వైసీపీ రాజకీయంలోనే ఏం జరుగుతుంది? సో ఇది కనుక్కుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. మనం రోజా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఒక రకంగాను. అసలు ఏ రకంగా మనం దాన్ని అన్వయిద్దామన్నా ఏం మాట్లాడదామన్నా కూడా అదంతా ఏదో ఒక నెగిటివ్ వైపే ఆలోచిస్తే తప్ప బుర్ర ఒక పాజిటివ్ ఏదైనా ఇవిడికి ఒక మంచి కామెంట్ ఇద్దామంటే అందడం లేదు. బట్ ఇప్పుడేంటంటే అసలు వైఎస్ షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురిగా కానీ జగన్కి చెల్లెలుగా కానీ అర్హత లేదు అని అంటుంది ఆవిడ. మీరేమంటారంటే అసలు వారసురాలు ఆవిడ కాదంట మరి ఎవరు? స్క్రిప్ట్ ఆ విధంగా అందింది మాకు. అవునా? స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతాం కానీ మేము సొంత బుర్ర ఉపయోగిస్తే ఎట్లా? ఇంకా ఎన్నాళ్ళు స్క్రిప్ట్ల మీద ఆధారపడతారు మేడం? అంతే. ఇప్పుడు ఓ పక్క మీ పార్టీ, మీ అధినాయకుడు, మీ మధ్య సంబంధాలు అంటే పార్టీ విషయంగానే సుమా. అవునవును. ఎంతసేపు మీరు మాట్లాడుకునేది, మీరు పోట్లాడుకునేదేనా లేకపోతే జనాల గురించి ఏమైనా ఆలోచించేది ఉందా అనేది ఇప్పుడు అందరికి అర్థమవుతున్న విషయం. అంటే చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఇంకా కొత్తగా క్లారిటీ వచ్చేసింది. ఏంటి అంటే వైసీపీ పార్టీ వాళ్ళకి రాష్ట్రం ఎటుపోయినా వాళ్ళకి సంబంధం లేదు, రాష్ట్రంతో పని లేదు. ఇంతకుముందు ఎలక్షన్స్కి ముందు చెవులో ఎల్లు కట్టుకుని చెప్పాం, నాయన 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి అంట ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాలకి. ఇది ఏదో ఇష్టం లేని ఛానల్ వాళ్ళు, వ్యతిరేక పార్టీ వాళ్ళు ఇచ్చిన డేటా కాదు, సాక్షాత్తు పెట్రోలియం శాఖ ఇచ్చిన నివేదిక. 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు వెళ్ళిపోయినాయి అంటే ఏవో కొత్త ఉద్యోగాలు వచ్చో లేకపోతే జాబులు ట్రాన్స్ఫర్లు అయ్యో ఏదన్నా అయ్యి వ్యాపారాలు మారో ట్రాన్స్ఫర్లు అవ్వటం ఓ 1,00,000 వరకు లెక్కేసుకోవచ్చు. మిగతా 9 లక్షలు గతి లేక వలస వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత. దీనికి సగం కారణం ఆయన తీసుకున్న విధానాలు అయితే, మిగతా సగం కారణం అమరావతిని కాదు అని చెప్పి 3 రాజధానులు అని ఒక కొత్త స్క్రిప్ట్ తీసుకురావటం. అసలు ఎంతోమంది కాంట్రాక్టర్లు, అమరావతికి పనిచేసిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వేరే ప్రాంతాల నుంచి కూలీలు తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు ఉంటారు కదా, అలాంటి కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. బిల్లులు రాక కొంతమంది, పని ఆగిపోయి కొంతమంది వలస వెళ్ళిపోయారు. ఎంత విధ్వంసం జరగచ్చో ఆ రాష్ట్రాన్ని కనీసం ఓ 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఎవరైనా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఈ సార్ వెనక్కి తీసుకెళ్ళాడు. 5 ఏళ్ళు కాదండి, 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు సారు. సరే తీసుకెళ్ళాడు, 3 రాజధానులు అన్నాడు, అదేదో ముదనష్టం అయింది, అయిపోయింది. సరే ప్రజలు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు. ఆయన ఈయన వచ్చినప్పటికీ కూడా భయపడుతున్నారు పెట్టుబడులు పెట్టాలి అంటే. మళ్ళీ వచ్చి రాజధాని మారిస్తే మా పరిస్థితి ఏంటి అని. అందుకోసం ఏంటంటే దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కావాలి అని అంటే శాశ్వత రాజధానే శాశ్వత పరిష్కారం అని చెప్పి నమ్మి ఆ విధంగా బిల్లు పెట్టారు. సరే ఆ బిల్లుకి నువ్వు వచ్చి మాట్లాడలేదు, లోక్సభలో మాట్లాడారు, మీ వాళ్ళు అరకొరగా మాట్లాడారు, అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఈలోపు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్నని మొదలెట్టావు. ఈ మావిగన్న ఎంత 3 రాజధానుల కంటే డిజాస్టర్. 3 రాజధానులు నువ్వు 3 ప్రాంతాలకి ప్రాధాన్యం ఇవ్వాలి, 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి అని చెప్పి నువ్వు తీసుకుని వచ్చావు. ఓకే, కానీ నువ్వు ఇప్పుడు చేసింది ఏంటి? ఎవడన్నా కొంచెం ముందుకెళ్తాడా, వెనక్కి వస్తాడా? వెనక్కి వచ్చి ఒక 3 పట్టణాలని నువ్వు తీసుకోవాలని చూసావు. మచిలీపట్నాన్ని డెవలప్ చేస్తావు, విజయవాడని డెవలప్ చేస్తావు, గుంటూరుని డెవలప్ చేస్తావు. ఈ 3టిని పెట్టి బాగుంది. మరి మిగతా రాష్ట్రం అంతా
అసలు ఈ 3 ప్రాంతాలు కలిపి రాజధాని అంతంలో నీ ఉద్దేశం ఏంటి అసలు? నీకు అసలు ఈ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? మేడం అసలు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, అసలు వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ ప్రాజెక్టులకి పునాదులు వేసింది, ఐదర్ ముందేసిన ప్రాజెక్టులు ఏవి పూర్తి చేసింది? ఏమైనా ఏమీ పూర్తి చేయలేదు. చెప్పుకోవడానికి అసలు ఒక్క పోలవరం ఎక్కడేసిన గొంగళి అక్కడ ఉంది. అది అసలు భ్రష్టు పైగా పోలవరం ఖర్చు విపరీతంగా పెరిగింది. అందుకే నేను 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అన్న. అవును కరెక్టే. కొన్ని పరిశ్రమలు తరలి వెళ్ళిపోయినాయి. అమరావతికి పనులు ఆగిపోవటం వల్ల అమరావతి రాజధాని కట్టడానికి అయ్యే ఖర్చు పెరిగింది. అవును, బాగు చేయడానికి సంవత్సరం పట్టింది కదా పడవ పడిపోయిన భూములన్నిటిని. 4 ఏళ్ల పాటు అలా బీడు భూములు బాగు చేయటానికి అదేమీ ఒకళ్ళు ఉన్న ఇల్లు కాదు. 4 నెలల తర్వాత ఇంటికి వచ్చి ఊడ్చుకోవడానికి. అవును, పొలాలు మొత్తం పెరిగిపోయినాయి, వేసిన రోడ్లన్నీ పోయినాయి, తవ్విన డ్రైనేజీలన్నీ పోయినాయి, నానా కంపు 5 సంవత్సరాలు అయిపోయింది. నికృష్టం చేసావు అయిపోయింది. ఇప్పుడు ఒక శాశ్వత రాజధాని అని చెప్పి చేసిన తర్వాత నువ్వు మావిగానని ఎలా తీసుకొచ్చావు? అందుకే ఈ మావిగాన్ అనే దాన్ని పైకి ఎవరో 4-5 తప్పదు అని సమర్థిస్తున్నట్టు మాట్లాడుతున్నారు తప్పితే వైసీపీలో చాలా మందికి పీకల దాకా ఉంది జగన్ మీద. అసలు మేము ఎట్టోగొట్ట ఎలాగోలా పార్టీని పైకి లేపటానికి మేము ప్రయత్నం చేస్తుంటే ఈయన వారం రోజులు బెంగళూరులో కూర్చొని ఒకరోజు తాడేపల్లికి వచ్చి ఓ ప్రెస్ మీటో లేకపోతే ఓ మాటో ఏదో ఒకటి ఓ పేపర్ స్టేట్మెంటో ఇచ్చి పారేసి పోతాడు. ఆయన దోవన ఆయన పోతాడు. మళ్ళీ దీన్ని బాగు చేసుకోవడానికి మాకు మళ్ళీ సమయం పడుతుంది అని వాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఈ పీఠాధిపతులు వస్తారు కదా మేడం, సంవత్సరానికి ఒకసారి అక్కడ అంత పూర్తి పర్యటన చేసి సంవత్సరానికి ఒకసారి ఒక క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. అలాగా అయితే ఈయన ఇలా చేస్తున్నాడని వాళ్ళే గొంతు కాన పాపం పైకి అనలేరు, కుక్కిన పేనుల్లా కూర్చున్నారు. అసలు వాళ్ళు సమర్థించట్లేదు, ఖండించట్లేదు. ఇప్పుడు చాలా మంది సమర్థించడం కూడా సమర్థించట్లా, ఎవరో కొంతమంది సమర్థిస్తున్నారు కానీ మిగతా వాళ్ళు సమర్థించడం కూడా సమర్థించట్లా. ఈ పరిస్థితుల్లో వైఎస్ షర్మిల స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఏంటిది నువ్వు మారవాయిగా అని ఆమె ధోరణిలో ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. నాకేమీ ఆ స్టేట్మెంట్లో తప్పు ఉందని అనిపించట్లా. ఆమె ఒక చెల్లెలుగా మాట్లాడింది అని నేను అనుకోవట్లా. ఆమె ఒక పార్టీకి ప్రతినిధిగా మాట్లాడిందని నేను చూస్తున్నాను తప్పితే అన్నా చెల్లెల వ్యవహారం అని నేను చూడట్లా. అక్కడ ఏమైనా ఈ పేరు పెట్టుకొని ఏమన్నా ఆస్తులు అడిగిందా? అడగలేదు కదా. మావిగాన్ గురించే కదా ఆవిడ మాట్లాడింది. అలాంటప్పుడు నువ్వు రాజకీయంగానే మాట్లాడాలి తప్పితే నువ్వు అసలు వారసురాలు ఎవరో తేల్చడానికి నువ్వెవరు అసలు? అదే కదా, నీకేం పని? నీ ఇంట్లో ఏమైనా వారసత్వ హక్కులు ఉంటే గనక నువ్వు తేల్చుకో. నీ భర్తో, నీ కొడుకో, నీ కూతురో నీ వారసత్వ హక్కుల గురించి నువ్వు మాట్లాడుకో. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వారసత్వం ఎవరికి వెళ్ళాలి ఏంటి అనేది చెప్పడానికి నువ్వెవరు అసలు? నీకు సంబంధం లేదు కదా. నువ్వెందుకు మాట్లాడతావు అసలు? రోజు తిన్నగా మాట్లాడింది. రాజకీయాల్లో మహిళలు బూతులు మాట్లాడటానికి ఆద్యురాలు రోజా. అంతకుముందు ఏ మహిళ బూతులు మాట్లాడేది కాదు. అవునవును, రాజకీయాల్లో నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తాను. పిల్లలు తట్టి లేపినా చెప్తారు మేడం. నేను పుట్టక ముందు ఏం జరిగిందో నాకు రాజకీయాలు తెలిసిన దగ్గర నుంచి ఏ మహిళ కూడా రాజకీయాల్లోకి వచ్చిన మహిళ ఇంత అగౌరవంగా ఇంత బూతులు మాట్లాడిన మహిళని నేను ఎవరిని చూడలే. అయితే నువ్వు నీ స్క్రిప్ట్ ప్రకారం నువ్వు మాట్లాడుకో. మావిగాన్ని విమర్శించినందుకు కాదు మావిగాను కరెక్టే అని చెప్పు. అంతేగాని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమె వారసురాలు అవునో కాదో, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అవునో కాదో అసలు నువ్వెవరు చెప్పటానికి? ఆ మధ్య కూడా ఈ గోళలు వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తుల విషయం వచ్చినప్పుడు వాళ్ళ మేనత్ అన్నదిలే అసలు ఆమె రాజశేఖర రెడ్డికే బొట్టలేదు, కడపలో చర్చి దగ్గర దొరికిందని చెప్పి అన్నది. ఎన్ని స్క్రిప్ట్లు, దరిద్రపు స్క్రిప్ట్లు ఎవడు రాస్తున్నాడో గానీ అసలు ఆడికి బుర్ర బుద్ధి ఉందో నాకు అర్థం కావట్లేదు. అదే ఎంత డబ్బులు కక్కుర్తైతే మాత్రం ఇట్లాంటియా రాయొచ్చు కదా. మరి ఇంత దారుణమైన స్క్రిప్టా? ఇప్పుడు అసలు ఎంత దారుణంగా ఉంటదంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురే కాదు షర్మిల అని ఆవిడ తల్లిని కూడా అవమానించినట్టే పాపం. అలా ఏం అవమానించినట్టు కాదులే. ఎందుకంటే
చర్చి దగ్గర దొరికింది అన్నది ఆమె. అచ్చా. అంతేగాని వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అనలేదు వాళ్ళ మేనత్త కూడా. ఎందుకంటే అసలు మనం కూడా అసలు అట్లాంటి మాటలు మాట్లాడకూడదు మీడియా ముఖంగా. ఎందుకంటే మన మాటల్లో ఒక్కళ్ళైనా సరే ఖండించగలిగే మాట ఉండకూడదు, మనం అలా మాట్లాడగలగాలి. అయితే ఇప్పుడు ఈమె జగన్మోహన్ రెడ్డి నోట్లో మాటలు రావా జగన్మోహన్ రెడ్డికి? ఆయన తేల్చుకోలేడు ఆ వారసత్వాలు. నువ్వెవరు అసలు, నీకేం పని అసలు? అర్హత లేదంట, క్వాలిటీ లేదంట, అంటే ఏదో చదువు సంధి లేనట్టుగా రాజకీయ ప్రస్థానం ఉన్న కుటుంబంలో పుట్టలేనా వీళ్ళగా ఈవిడ మాటలు మొత్తం. అసలు ఈవిడికి ఎందుకు ఎందుకు ఈవిడికి అవసరం లేదు. మావిగాని గురించి మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి. అవునా? అది నిజంగా అవసరము, అది కరెక్టే అనిపిస్తే ఆ ఎందుకు కరెక్టో మీరు చెప్పుకోండి. అవును. ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడు మనం రాజకీయ పార్టీ కాకపోయినప్పటికీ కూడా విశ్లేషణ చేసేటప్పుడు మనము విశ్లేషణ చేస్తున్నాం. అలాగే రాజకీయ పార్టీల వాళ్ళు కూడా విశ్లేషణ చేస్తారు, ఎవరికి తగ్గ విశ్లేషణ వాళ్ళు చేసుకుంటారు. నువ్వు సపోర్ట్ చేయదలుచుకుంటే దాని ప్రకారం నువ్వు మాట్లాడు, తప్పులేదు. అవును. ఇప్పుడు రెండో వాళ్ళు మాట్లాడిందంతా కరెక్ట్ అని భజన చేయాల్సిన అవసరం ఏం లేదు. షర్మిల మాట్లాడింది కరెక్ట్ అని నువ్వు ఎలాగో మాట్లాడవనుకో, అది వేరు విషయం. కానీ అమ్మ నీకు మావిగాని సంగతి నీకెందుకు, అది మా పాలసీ, మా ఇష్టం, నువ్వెవరు మాట్లాడటానికి, మీ పార్టీ పాలసీ ఏంటో చెప్పుకో అని అన్నంత వరకు బాగుంటది. అసలు నిజంగా నన్ను అడిగితే ఆమెకే అర్హత లేదు అనుకుందాం, ఎవరికి షర్మిలకే అర్హత లేదు అనుకుందాం. అప్పటికే నువ్వు జగన్మోహన్ రెడ్డి పార్టీలో తిరుగుతున్నావు. ఏది, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు. మరి జగనన్న వదిలిన బాణాన్నని ఏ అర్హతతో షర్మిలని వదిలాడండి ఆ రోజు? ఆ రోజు కాలికి బల్బం కట్టుకుని తిరగటానికైతే షర్మిల పనికి వచ్చింది. మరి ఆ రోజు నిన్నెందుకు పక్కన పెట్టారు? నీకు సిగ్గుండొద్దు ఆ విషయంలో? నువ్వు జగనన్న వదిలిన బాణాన్ని నువ్వు ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు దేనికి కక్కుర్తిపడి ఇలా పదే పదే పుట్ల పాములాగా బయటకు వస్తా ఉంటది నా గుడ్ల కోసం బయటకి? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే సీటు కావాలి, అంతేనా? అంతకాక ఇంకెంత? తమిళ రాజకీయాల్లో కూడా ఇలా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. జగన్ ఆ మధ్యన విజయ్తో కొద్ది క్లోజ్ గా ఫంక్షన్ లోనే తిరిగాడు కదా, మరి ఇక్కడ ఒకవేళ సీట్ రాకపోతే అక్కడ సీట్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చు. అక్కడ ఓటు ఎక్కడ ఉందండి? అంతేనా? అంటే మీ ఇష్టమేనా? ఏం అలా కూడా అంటే ఎంపీ సీట్ ఇస్తారు, అసెంబ్లీ సీట్ అయితే కుదరదు. ఎంపీ సీటు డైరెక్ట్ గాను ఎంపీ సీట్ ఇస్తాడు అనుకుంటుంది. ఈవిడకున్న క్వాలిటీస్, హై క్వాలిటీస్ కి మేబీ ఎంపీ సీట్ అయ్యింది. ఎంపీ సీటు మరి అసెంబ్లీలో బూతులు అయిపోయినాయి, పార్లమెంట్ లో బూతులు. మొన్న కూడా మేడం అసలు వినగానే ఏ పిడుగులు పడితే సాయంత్రానికి అనిపించింది, సంస్కారం ఉంది కాబట్టి మేము బూతులు మాట్లాడలేదు అన్నది ఆవిడ. మాకు సంస్కారం అడ్డొచ్చింది, అందుకే మేము మీలో బూతులు మాట్లాడలేదు. అందుకే కదా నిన్న వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎవరెవరు ఏమేం బూతులు మాట్లాడారో. బూతులు బుక్క ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎవరెవరు ఏమేం బూతులు మాట్లాడారు. ఎర్ర బుక్, పసుపు బుక్ లాగా ఇప్పుడు ఒక బూతుల బుక్ వైసీపీ రిలీజ్. వాళ్ళ బ్లూ బుక్ ఉందంట వాళ్ళకి కూడా. బ్లూ అట్లాగే రోజా ఏం బూతులు మాట్లాడింది, ఇంకొకరు ఏం బూతులు మాట్లాడారు, మొత్తం వేసేసారు. ఏది ఏమైనప్పటికీ ఒకటండి, ఫైనల్ గా అయిపోయినాయి. అంటే అసలు ఆమె అర్హతల గురించి, ఆమె వారసురాలు ఎవరు, ఆమె వారసత్వ హక్కుల గురించి మాట్లాడడానికి నీకు ఏ విధమైన హక్కు లేదు. కొంచెం నీ వరకు నీ పరిధిలో నువ్వు ఉండి తెలుసుకుంటే బెటర్ అని, నీ వారసత్వం ఏంటో నువ్వు చూసుకుంటే చాలు అని చెప్పడం తప్పితే మనం ఇంతకంటే అయినా వాళ్ళు వింటారని అనుకోము. వాళ్ళకి అసలు ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్న కేసులు అన్నమాట. ఇది ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు మేడం. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అంతకంటే వేరే చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే బాధాకరం ఏంటి అంటే ఎవరు చూసినా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కేసులు అని ఉన్నారు ఆ పార్టీలో. అది ఒకళ్ళేమో ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఎందుకు మేడం బొత్స మీరు కదిపారు కాబట్టి, అంత పెద్ద మనిషి బొత్స బోర్ని ఏడుస్తుంటే దానికి ఒక ప్రెస్ మీట్ మరలా ఒక సెల్ఫీ వీడియో తీసుకుని వదిలినా సరిపోయేది, దాన్ని మళ్ళీ నలుగురిలో అబాస్పాలు. కానీ ఎందుకు ఏడ్చినట్టే? అబాస్పాలు ఏం కాదు, ఆయన భావోద్వేగం ఆయన చెప్పాడు. కారణం అడుగుతారు కదా, ఒంట్లో బాగా ఒక ఫ్యామిలీలో ప్రాబ్లమ్మా, ఈయన జగన్ ఏమైనా అన్నాడా, రోజా అయినా తిట్టిందా, అసలు ఏందని తెలియదు కదా. వాళ్ళకి ఏం గొడవలు వచ్చినాయి, ఆయన ఎందుకు ఏదన్నా కానివ్వండి. ఇక్కడ ఒకటే మనం మాట్లాడుకోవాలి, తెలిస్తే ఏదైనా కదా అని అంటున్నారు మనకు. ఇది ఎవరో స్విచ్ చేశారు, ఎక్కడో లైట్ వెలిగింది, నీళ్లు పడినాయి. ఆ స్విచ్ ఏంటి అంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అని చెప్పి మొన్న మధ్య ఎవరో మాట్లాడారు.
ఆ, ఆ, ఆ సందర్భంగా అవును. అసలు కన్న తండ్రి చనిపోయిన శోకంలో ఆయన ఉంటే ఈ రోజుకి ఆయన సరిగా భోజనమే చెయ్యట్లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పోయిన బాధలో. కాబట్టి అంత బాధపడే ఆయన్ని మీరు ఇలా అబాస్పాలు చేస్తారా అని ఏడ్చాడు ఆయన. ఇంత డెప్త్ ఉందని తెలియదు మేడం. అదే ఆయనకి వాళ్ళ ఫాదరు చనిపోయిన దాని గురించి అనుక్షణం అనునిత్యం బాధపడుతున్నాడు ఆయన. అవునంట. అందుకని చెప్పి ఆయన అంత బాధపడుతుంటే మనం ఈ మాత్రం ఏడవకపోతే ఎట్లా అని చెప్పి ఆయన ఏడ్చాడు. అందుకని వీళ్ళంతా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పీసులు అనమాట. ఈ పీసులు దొరకవు, రేర్ పీసులు. అదేదో సినిమాలో అంటదే నవ్వాలా ఏం భానుమతి చేయాలి? మహానట. ఫిదా సినిమాలో హీరోయిన్ అంటది కదా రేర్ పీసు అని. అట్లా అన్ని రేర్ పీసులు ఒక చోటకు వచ్చింది. అవన్నీ రేర్ పీసులు. ఇదేమో హనీ ఇస్ ద బెస్ట్, బూత్ ఇస్ ద బెస్ట్ లాగా అయిపోయింది. అయిపోయింది.